హత్యాయత్నం కేసు పెట్టేశారా, నమోదు చేసేసారా? అంటే తప్పదు, ఎవరి చేతిలో అయితే ఎవరినో ఒకరిని బలి చేయాలి కాబట్టి ఆల్రెడీ సస్పెండ్ అయ్యి ఉన్నాడు కాబట్టి ఈయన మీద పెట్టేశారు. అంటే ఇక్కడ ఏంటంటే లీగల్ గా అతని దగ్గర ఉన్నప్పుడే చచ్చిపోయాడు కాబట్టి అతనికే పెడతారు అంతే. ఇంకా అతనే విక్టిమ్ ఒక రకంగా ఈ కేసులో. నిజాయితీ కలిగిన అధికారి ఇప్పుడు విక్టిమ్ అవుతున్నాడు అందులో. అంతకు ముందు కొట్టిన దాని వల్ల అయ్యి ఉండొచ్చు కదా. అయితే ఇక్కడ ఇంకోటి, ఇది అధికారికంగా ఇలా ఈ కేసు సంబంధించి ఏం జరిగింది అనేది రాజకీయంగా చూసుకుంటే ఫస్ట్ నుంచి వీళ్ళు కాపు సామాజిక వర్గం అనేది ఒకటి, అలాగే జనసేనకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు అనేది ఒకటి. ఇటువంటివి జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్ గా రియాక్ట్ అవుతారు, కానీ ఇక్కడ కనీసం స్పందించలేదు, కనీసం రాలేదు, పలకరించలేదు, మాట్లాడలేదు అనేది ఒకటి. కానీ ఒక్కసారి బాబు గారి దగ్గరికి వెళ్ళడంతో వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారికి అసలు చేతికి మట్టి అంటకుండా ఈజీగా సింపుల్ గా బయటపడిపోయారా? ఇంకా ఏం లేదు, అందరూ ఎవరు రాజకీయం వాళ్ళు చేశారే. అంటే కనీసం ఆయన వచ్చి పలకరించలేదు, కనీసం మాట్లాడలేదు. కళ్యాణ్ ఇంకా జగన్ గారే వెళ్ళారు కానీ ఢిల్లీ వెళ్ళొచ్చి తెలంగాణలో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకుని, పార్టీ ఆఫీస్ ఇవాళ మొన్న హన్మకొండలో చంద్రబాబు గారితో సీరియస్ గా సమావేశం అయ్యారని ఆ రోజు బ్రేకింగ్ లో వచ్చినాయి కదా. వచ్చాక బాబు గారుకి ఈ అబ్బాయి విషయం చెప్పాక బాబు గారు సీరియస్ అయ్యారు, తగిన న్యాయం చేస్తానని చెప్పారు పవన్ కళ్యాణ్ గారికి అని ఆ రోజు చెప్పారు కదా. ఎవరు చెప్పారు? మీడియానే చెప్పింది. పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పలేదు కదా, నేను దీని మీద మాట్లాడాను, వీళ్ళకి న్యాయం చేస్తాను అని చెప్పలేదు కదా. ప్రకటన కూడా వచ్చింది కదా, జనసేన తరపున పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, సాయి కృష్ణ